ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కింద వారు ఏమన్నారంటే డాక్టర్స్, సైంటిస్టు కేస్ టు కేస్ మేము డిసైడ్ చేస్తామని చెప్పారు. అది రెగ్యులేషన్స్ ఏం మార్చలేదు. ఓకే. సో డెఫినెట్‌గా ఎవరన్నా ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్, నేషనల్ ఎక్లెయిమ్ అంటే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ వాళ్ళు, నేషనల్ లెవెల్‌లో ఫేమస్ వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటే అమెరికా వాళ్ళు గ్రీన్ కార్డ్స్ ఇస్తారు. అమెరికా కాదు, ఈవెన్ ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా వాళ్ళు కూడా నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఉంది. ఏ కంట్రీకైనా పెట్టుకోవచ్చు, వస్తాయి కూడా. అయితే ఇదంతా చూస్తుంటే సార్, ఇది అమెరికాలో అమెరికన్స్‌కి ఉద్యోగాల పరిరక్షణ అనే పేరుతో వాళ్ళు ఇదంతా చేస్తున్నా, దీని వెనక ఇమ్మిగ్రెంట్స్‌ని భయపెట్టాలి, ఇమ్మిగ్రెంట్స్‌ని రాకుండా చెయ్యాలి అనే ఒక రాజకీయ వ్యూహమే ఉందనేది అందరూ అనుకుంటున్న మాట. ఏమై ఉంటది సార్ ఇది? ఇప్పుడు మేక్ అమెరికా గ్రేటు, లేకపోతే ఇప్పుడు మన దేశంలో కూడా మోడీ అమెరికా గారు ఫస్ట్, అమెరికా కంట్రీ ఫస్ట్. ఫస్ట్, ఇప్పుడు మన ఇండియాలో కూడా మేక్ మేక్ ఇన్ ఇన్ ఇండియా, ఇండియా. యెస్. ఇండియా గ్రేట్ అని అవును. నినాదాలతో వస్తారు కదండి. ఈయన మేనిఫెస్టోలో ఏం చేశారంటే, ఈయన ట్రంప్ గారు మేనిఫెస్టోలో ఏంటంటే మేక్ అమెరికా గ్రేటు, అమెరికాకే నేను ప్రొడక్షన్స్ అన్ని ప్రొడ్యూసింగ్ చేసే కంపెనీస్ అన్ని తీసుకొస్తాను, మన అమెరికన్స్కు ఉద్యోగాలు కల్పిస్తాను, అంటే వాళ్ళకు శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేస్తాను, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తాను. అంటే గతంలో చూసుకుంటే అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ లేదండి. హ్మ్. యాక్చువల్గా టారిఫ్స్ మీదనే ఆ కంట్రీ నడిచేది సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు. సో తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసుకొచ్చారు అమెరికాలో. సో ఆయన ఏం చేశారంటే, ఆయన అడ్వైజర్స్ గతంలో మరి కంట్రీ టారిఫ్స్తోనే నడిచింది కదా, మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు వెయ్యాలి మన ప్రజల మీద అనే నినాదంతోనే వచ్చారు. అందుకని వారు టారిఫ్స్ వేస్తున్నారు, అమెరికన్స్ని గ్రేట్గా చెయ్యాలి, అమెరికన్స్కే ఉద్యోగాలు ఇప్పియాలని ఒక నినాదంతో వచ్చి వాళ్ళు గెలిచారు.